పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 25 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పుకొచ్చారు. నర్సరావుపేట టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. రెండోసారి మళ్లీ బీసీ అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. గడిచిన 45 ఏళ్లుగా ఎవరో గీసిన గీతను చదలవాడ అరవింద్ బాబు చెరపబోతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు, పార్టీ పరిశీలకులు మోహన్ కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి బీసీ క్యాండిడేట్ ని రెండోసారి రిపీట్ చేస్తా ఉన్నాం. ఇదివరకు ఏదైతే ఉందో ఒక గీత, ఇటు నుంచి అటు రాము, అటు నుంచి ఇటు రాము, ఎవరో గీశారు. ఆ గీతలోనే ఈ 40 సంవత్సరాలు నర్సరావుపేట రాజకీయం అంతా జరిగిపోయింది. అరవింద్ బాబు గారు ఉన్న చాలా సాఫ్ట్వేర్ కనిపిస్తారు, గొడవలు పెట్టుకోరు కదా అని. అదే ఈ ఎలక్షన్లో మనకి ప్లస్ అవుతుందని నా పూర్తి నమ్మకం.